పార్థు కాల్ చేశారు వనపర్తి నుంచి. ముఖం పెట్టుకొని ఇంకా పార్థు గారు నమస్కారం. పార్థు గారు, ఇప్పుడు మామనాడు జిల్లాకు ఏం చేసిండు వాడు కేసీఆర్? సిగ్గు శరం లేకుండా ఇంకా మాట్లాడుతున్నాడు వాడు అసెంబ్లీలా. సిగ్గు శరం లేనివాడు కేసీఆర్ గారు. పార్థు గారు, మీరు వేరే సబ్జెక్ట్ మాట్లాడుతున్నట్టున్నారు. వాడు అసెంబ్లీ రానికి సాధగా నల్గొండ పోయి మాట్లాడతాడు. ఇవాళ పోయి ఢిల్లీలో పోయి ఆయన మోడీ కాలు మోడీ మన తెలంగాణకు వచ్చినప్పుడు సభలో మాట్లాడడానికి రాలే. ఆడు ముఖం పోయి కాలు పట్టుకున్నాడు. ఏంది వాడిని బతికేంది? వాడిని బతుకును వీళ్ళు ఎందుకు? ఏం చేసినాక పాలమూరుకి వాడు సున్నా ఒక్క పైసా పని చేయలేవాడు. ఓకే, యా, పాలమూరు జిల్లాకి ఆయన ఏమీ చేయలేదు అనేది. ధన్యవాదాలు పార్థు గారు, మీ 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 అభిప్రాయం అర్థమైంది. కేసీఆర్ పాలమూరు జిల్లాకి ఏం చేయలేదు, అదే సందర్భంలో అసెంబ్లీకి రావట్లేదు, నల్గొండ పోయారు, నల్గొండ పోయి నల్గొండలో మాట్లాడుతున్నారు అనేది మీ వాదన, మీ అభిప్రాయం అర్థమైంది. యా సార్, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనూహ్యంగా వచ్చిండు. అన్న ప్రకారంగా ఆయన బీసీడీ నుంచి ఎగిరించే జీవో ఇచ్చిండు. ఆ జీవో మనం అనుకుంటే దీని విషయంలో మనం ఒక ప్రత్యేక చర్చ పెట్టాలి. చాలా అంటే 10 ఏళ్ళు సాగిన విషయం ఇది. చాలా విషయాలు దాగి ఉన్నాయి దీంట్లో. నేను ఎవరిని నిందించడం లేదు, ఎవరి ప్రయత్నం వారు చేసిండ్రు. ప్రభుత్వంలో వాళ్ళు సరైన ప్రయత్నం చేసినా చేయలేదా, ముదిరాజు సంఘాలు సరైతే అవన్నీ నేను ఒక పెద్ద మనిషిగా, ఒక ఇంత వయసున్న వ్యక్తిగా నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. కాకపోతే కొంతమంది చేయాల్సిన పని చేయలేదు. నిజామాబాద్ నుంచి వీరేశం గారు ఫోన్ చేశారు. వీరేశం గారు నమస్కారం. వీరేశం గారు నమస్కారం. వీరేశం గారు హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి వీరేశం గారు. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. టీవీ చూస్తే టీవీకి మనకి మాటకి చాలా గ్యాప్ ఉంటుంది. టీవీ చూడొద్దు, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడండి. టీవీ చూడకుండా మాట్లాడండి వీరేశం గారు. యా, అయితే చెప్పండి. అదేవిధంగా సార్, మీరు చూస్తుంటారు, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ప్రతి జ్యోతిష్యుడు, ప్రతి భవిష్యవాణి చెప్పే వ్యక్తి కేసీఆర్ గెలుతారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఏంటంటే, ఆ రోజు ముదిరాజులను బీసీడీ నుంచి ఏకి తెస్తా అని అనూహ్యంగా వైఎస్ రాజశేఖర గెలిచిండ్రు. నేను కూడా బీసీ నుంచి ముదిరాజులు ఏకి తీయబోతున్నా, తప్పకుండా నేను గెలుస్తాను దిమ్మ ఉండే ఆయనకు. నిజంగా సార్, ప్రతి విద్యావంతుడు పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ అని కాదు, తెలంగాణ సమాజంలో వివిధ వర్గాలు పనిచేసిన క్రమంలోనే ముదిరాజు పనిచేసింది. చలపతి గారు యా, ప్రధానంగా ముదిరాజు విద్యావంతులు, అదే సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి మేధో సమాజం, వీళ్ళందరూ కలిసి కేసీఆర్ ఓటమికి పనిచేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ యొక్క విజయాన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ విజయాన్ని ఎట్లా చూస్తారంటే, ఇప్పుడు వాస్తవికంగా విద్యావంతులకు చాలా వరకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది సార్. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, నిధులు నియామకాలు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబానికి నిధులు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబం బతికింది తప్ప ఈ తెలంగాణ సమాజం ఎవ్వరికి కూడా వాళ్ళు ఇచ్చిన ఫలితాలు అందలేదు సార్. అందుకోసమే విద్యార్థులు కానీ, మేధావులు కానీ, నిరుద్యోగులు కానీ వ్యతిరేకంగా పనిచేయడానికి మెయిన్ కారణం అదే సార్. ఓకే, యా, వెంకట్ గారు మనకి ఒక కాలర్ లైన్లో ఉన్నారు నల్గొండ నుంచి. వెంకట్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్, నా పేరు వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు కేసీఆర్ గారికి ఎలా ఉందంటే, నల్లగొండకైనా వస్తాడు, ఎక్కడికైనా ఎలక్షన్లు అయ్యేంత వరకు పోడు. ఓకే, ఎంపీ ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎంపీకి పోటీ చేస్తాడు, ఎంపీ గెలిస్తే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాడు. ఓకే, ఈ రెండు గెలవనప్పుడు అసలు ఆయన పార్టీ ఉండదు.
ఆ దృక్పథంతో అతను ఢిల్లీకి పోయి బీజేపీ కాళ్ళు పట్టుకుంటుడు సార్. ఓకే. బీజేపీ వాళ్ళు మంచోళ్ళు అయితే ఇప్పుడు ఆయన అంటగాగితే ఇది వచ్చే 2-3 సీట్లు కూడా రావు బీజేపీ వాళ్ళకి. ఓకే. ఇది బీజేపీ వాళ్ళది, టీఆర్ఎస్ రెండు ఒకటే సార్. ఓకే. ఎట్లా అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ తోని అంత కాకపోతే ఆడ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీలో లోపల వేసినప్పుడు ఈమెను ఎందుకు వేయలే, యా, అది ప్రజల్లో బాగా గుచ్చుకుపోయింది. ప్లస్ ఇంకొకటి బీజేపీ వాళ్ళు చేసిన పెద్ద తప్పు అదే సార్, బండి సంజయ్ తీసేయడము, ఓకే. ప్లస్ కవితను అరెస్ట్ చేయకపోవడం. ఇక్కడేమో అరెస్ట్ చేస్తారని చెప్పించడం, ఓకే. ఇక్కడ లోకల్ లీడర్లేమో పాపం వాళ్ళకి తెలిసి వాళ్ళు గట్టిగా బాగానే చేశారు Yeah. ప్రయత్నాలు. ఇతను ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అక్కడ ఇయ్యడమో చేయడమో ఏదో జరిపించుకొని అక్కడి నుంచి చేయించుకుంటారు ఓకే. పనులు. కాబట్టి బీజేపీ లేకపోతే ఇవాళ కాంగ్రెస్ మీద ప్రేమతోనే వేయలేదు సార్ ఓట్లు. Yeah. అసలు వాస్తవానికి ఇవి అన్ని ఈ సీట్లన్నీ బీజేపీకి వచ్చేవి. యా, బీజేపీ అలా దెబ్బతిన్నది. ఓకే. బీజేపీ వాళ్ళకి ఇంకా కూడా అర్థం కావట్లేదు సార్ ఇప్పటి వరకు కూడా. ఓకే. మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం కేసీఆరే తప్ప బీజేపీయే తప్ప ఇది కాంగ్రెస్ గెలుపు కాదు అనేది ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు.